ఈవెన్ పౌలు ఏమని చెప్తున్నాడంటే, నేను ఒకటి డిసైడ్ అయిపోయాను, ఐ హావ్ రిజాల్వ్డ్ సంథింగ్, ఐ హావ్ డిటర్మైన్ సంథింగ్. నేను ఒకటి నిశ్చయించుకున్నాను. ఏమని నిశ్చయించుకున్నానంటే, యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును. ఎవరండి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును, వధించబడిన గొర్రెపిల్ల ఆ యొక్క సింహాసనం ఎదుట మధ్యలో తండ్రి ఆ యొక్క పెట్టుకుని ఉన్నారే, ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారే, ఘనపరుస్తున్నారో, అదే కాన్సెప్ట్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను కూడా పరలోకంలో ఎలా ఉందో నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను. ఐ హావ్ డిటర్మైన్ టు నో నథింగ్ బట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఐ హావ్ రిజాల్వ్ టు నో నథింగ్ బట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుండునని నిశ్చయించుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ హిస్ డిటర్మినేషన్, అపోజిల్ పాల్ది. ఆమేన్. పౌలుకి చాలా జ్ఞానం ఉంది, చాలా జ్ఞానవంతుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, నేను హెబ్రీయుడని అంటాడు, నేను పరిసయ్యుడని అంటాడు, ధర్మశాస్త్ర నీతి విషయంలో అనింద్యుడని అంటాడు. అంటే నేను ఖచ్చితంగా జ్యూడాయిజంలో నేను సూపర్ స్ట్రాంగ్ మ్యాన్ అంటాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నాడో ప్రియులారా, ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నేను పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. నాకేమొద్దు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇప్పుడేంటి, రేపేంటి కాదు. ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఆయన చెప్తున్నారు మాట కదా, నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య తిరగకుందునని నిర్ణయించుకున్నాడంట. ఈరోజు మనం కూడా అటు రీతిగా మన ఈ జర్నీలో ఉందాం. ఆమేన్, హల్లెలూయా.